అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము. ఈ వారం సినిమా తాయి కిళవి. రాధిక లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రానికి అర్థం గాడ్ మదర్. రాధిక, అవును, మీరు అనుకున్న గొప్ప నటి రాధికే, శరత్ కుమార్ భార్యే. ఈ సినిమాలో రాధిక డీగ్లామరైజ్డ్ వృద్ధనారీగా పొన్నుతాయి పాత్రలో జీవించారు. మిగిలిన పాత్రలన్నీ గొప్పగా తమ తమ పాత్రలకు జీవం పోశాయి అనడం న్యాయం. సినిమా చూస్తున్నంతసేపు మనం సినిమా చూస్తున్నామా లేక ఒక తమిళ గ్రామంలో ఉన్నామా అన్న భ్రాంతిలో ఉంటాం. కథ విషయానికి వస్తే పొన్నుతాయి అంటే రాధిక ఆ గ్రామం మొత్తానికి ఒక సింహస్వప్నం. గారపట్టిన పళ్ళు, వెకిలి నవ్వు, ముక్కుకి చెవులకి పెద్ద పెద్ద ఆభరణాలు, పెద్ద పొట్ట, చేతిలో గొడుగు ఆమె ఆహార్యం. డబ్బు అప్పు ఇచ్చి కఠినంగా వడ్డీ వసూలు చేసుకోవడం ఆమె పని. అందుకే ఆమె తొందరగా చచ్చిపోవాలని కోరుకుంటూ ఉంటారు జనం. దేవుళ్ళకి మొక్కుతూ ఉంటారు ఇంకొందరు. పొన్నుతాయికి 3 కొడుకులు, 1 కూతురు. కూతురికి తప్ప ఎవరికీ తల్లి పట్ల ప్రేమాభిమానాలు ఉండవు. పెద్ద కొడుకు చావు ఇల్లు పెళ్లి ఇల్లు తేడా లేకుండా మైకు పట్టుకుని సినిమా పాటలు పెడుతూ కాలక్షేపం చేస్తుంటాడు. రెండో కొడుకు ఆటో డ్రైవర్. మూడో కొడుకు పూల వ్యాపారి. వాడికి కనీసం దండలు ఎలా కట్టాలో కూడా తెలియదు. ఫెవికాల్తో పూలని అంటిస్తూ ఉంటాడు. కానీ మూడో కొడుకుకి 4 అక్షరం ముక్కలు వచ్చు. చదువు వచ్చు అన్న గర్వమే కానీ నిజానికి వాడికి వచ్చిన చదువు ఎందుకు పనికిరాదు. అల్లుడు పరమ తాగుబోతు. పెళ్లినాడు తనకి ఇంకా ఇవ్వవలసిన 2 తులాలు బంగారం ఇవ్వలేదని 10 ఏళ్ల కొడుకుతో సహా పెళ్ళాన్ని పుట్టింట్లో వదిలేసిపోయిన మనిషి. ఇక కోడళ్లే. ముసల్ది తమని రాచి రంపాన పెడుతోందని భావిస్తూ తిట్టుకుంటూ ఉంటారు. ఇలా ఉండగా ఒక రోజున పొన్నుతాయి మంచం ఎక్కుతుంది. చెయ్యి పడిపోతుంది. మంచం మీద నుంచి ఏదో సైగలు చేస్తూ ఉంటుంది. ఆ వార్త విని ఊరంతా పండగ చేసుకుంటుంది. ఇకనే పోతుందని ఆనంద తాండవాలు చేస్తుంటారు అందరూ. ఇంతలో ఒకడు వచ్చి తనది మద్రాసని, బంగారం వ్యాపారినని చెబుతాడు. పొన్నుతాయి నెల నెల తన షాపులో డబ్బు దాచి తన దగ్గర దాదాపు 180 తులాల బంగారం కొని కొన్ని రోజుల క్రితం తీసుకుపోయిందని కూడా చెబుతాడు అతను. ఇక చూడండి, అప్పటి నుంచి మనుషుల మనస్తత్వాలు మారిపోతాయి, ముఖ్యంగా కుటుంబ సభ్యులవి. పొన్నుతాయి మంచం నుంచి చేస్తున్న సైగలు ఆ బంగారం గురించి చెప్పడానికే అని కొడుకులు అపోహపడతారు. ఆమెను బతికించాలని, బంగారం గురించి తెలుసుకోవాలని, తర్వాత పంచుకోవాలని వారి ఊహ. అందుకే ఆసుపత్రికి తీసుకెళ్తారు. చాలా ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించి ఆమెకు తిరిగి ప్రాణం పోస్తారు. ఈలోగా ఆ ఊరి ప్రజలు, అల్లుడు, కోడళ్ళు చేసే చేష్టలు హాస్యంగా ఉండడంతో పాటు మనిషిలో మరుగున పడిపోతున్న మానవత్వాన్ని అపహాస్యం చేస్తూ ఉంటాయి. తల్లిదండ్రుల పట్ల, తోబుట్టువుల పట్ల ఉండాల్సిన బంధాలు, అనుబంధాలు డబ్బు కారణంగా ఎలా ఆవిరైపోతాయో ప్రతి దృశ్యం మన కళ్ళకి కడుతుంది. మనసు మూగగా రోధిస్తుంది. ఒక సన్నివేశం బాగా కదిలించింది నన్ను. అన్నలు తిట్టారని మూడో కొడుకు వచ్చి ఒక చెట్టు దగ్గర కూర్చుంటాడు. అక్కడ డాక్టరు ఒక ఆయన అంబులెన్స్కు పంచెరు వేయిస్తూ ఉంటాడు. ఆ అంబులెన్స్ తలుపులు తీసి ఉంటాయి. అక్కడ ఉన్న మనుషులు, అయ్యా రండి, తొందరగా రండి, చూడండి, మా అమ్మని చూడండి అని అరుస్తూ ఏడుస్తూ ఉన్న అతను కరగడు, కదలడు. దాంతో మూడో కొడుకు, డాక్టర్ మీరు వెళ్ళొచ్చు కదా, వెళ్ళి లోపల ఉన్న రోగికి వైద్యం చేయవచ్చు కదా అని గట్టిగా అడుగుతాడు. అయినా అతను కదలడు. మూడో కొడుకు పరుగున వెళ్ళి నేరుగా అంబులెన్స్లోకి వెళ్ళిపోతాడు. లోపల ఒక డాక్టర్ ఉంటాడు.
అతను సైలెంట్గా కూర్చుని ఉంటాడు. ఆ అంబులెన్స్లో ఆక్సిజన్ మాస్కు ఇతర వైద్య పరికరాలు రోగికి అమర్చి ఉంటారు. కానీ వైద్యులు మాత్రం ఆమె పల్సు పడిపోతున్నా సైలెంట్గా కూర్చుని ఉంటారు. కాసేపటికి ఆవిడ కన్ను మూస్తుంది. కింద నిలబడి ఉన్న కుటుంబ సభ్యులు బోరుమని ఏడుస్తారు. తరువాత అంబులెన్స్ వెళ్ళిపోతుంది. టైర్ పంచర్ దగ్గర కనపడిన డాక్టర్ అప్పుడు మూడో కొడుకుకు ఒక రహస్యం చెప్తాడు. చూడు బాబు, వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో అని మాత్రమే ముసలావిడను అంబులెన్స్ ఎక్కించి తీసుకొచ్చారు తప్ప ఆసుపత్రికని కాదు. అక్కడి ఖర్చులు భరించలేమని ఇక్కడ రోడ్డు పక్కన ఆపించి శుభగడియలు వచ్చేదాకా ఆగి మాస్క్ తీయించి మంచి గడియల్లోనే చనిపోయింది ముసలావిడ అని తృప్తిగా ఇంటికి తీసుకుపోతున్నారు. ఈ రహస్యం ఆ ఇంటి పెద్దకి మాకు తప్ప మిగిలిన వాళ్ళకి ఎవరికీ తెలియదు అని చెబుతాడు. అందుకే నేను టైర్ పంచర్ చేసి ఇక్కడ సమయం గడపాల్సి వచ్చింది అని కూడా చెబుతాడు. దీనిని మనం అనేక రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్తే చచ్చిన శవాలకే వైద్యం చేసి లక్షలు గుంజుతారు. అందరికీ అది తెలిసిందే. అందరూ లక్షలు భరించలేరు కదా. ఇంకొక కారణం ఉంది. డబ్బులు ఉన్నప్పటికీ ఎలాగో వయసు అయిపోయినా ముసలిదానికి ఇప్పుడు వైద్యం చేయించాలా, లక్షలు తగలేయాలా, ఎలాగో ఇవాళ లక్షలు ఖర్చు పెట్టినా రేపో ఎల్లుండో చనిపోతుంది కదా అన్న ఆలోచన కూడా ఉండవచ్చు. దీని అంతటిని బట్టి ఆలోచిస్తే డబ్బు ప్రాధాన్యం మనిషి జీవితంలో ఎలా పెరిగిపోయింది, అది మానవ బంధాలను ఎలా హరిస్తోంది అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఇక అసలు కథలోకి వద్దాం. ఆపరేషన్ తర్వాత రాధిక అంటే అదేనండి పొన్నుతాయి ఇంటికి వచ్చి ఏం చేసింది, ఏం చెప్పింది, నిజంగా ఆమె వద్ద బంగారం ఉందా, ఆమె తన బిడ్డలకు ఏమి చెప్పాలని తహతహలాడింది అనేది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. జియో హాట్స్టార్లో ఈ సినిమా తెలుగులో చూసే అవకాశం ఉంది. రాధికతో సహా ప్రతి ఒక్కరూ కూడా అత్యద్భుతంగా తమ తమ పాత్రలను పోషించారు. ఫోటోలు గూగుల్ సౌజన్యం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.